నమస్తే వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం. నేను అర్చన. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతరాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఎన్సీ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో పాటు నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెండెం ఇన్ఫ్రా డెవలపర్స్ మరియు వరంగల్ దర్శన్ చైర్మన్ పెండెం రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పెండెం ఇన్ఫ్రా డెవలపర్స్ వరంగల్ దర్శన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పెండెం రమేష్ బాబు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయన సన్నిహితులు, సంస్థ ఉద్యోగులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయమే హన్మకొండలో జరిగిన 320F హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు సుభాష్, రేవూర్ రమణారెడ్డి, సయ్యద్ ముబీన్, జన్నపరెడ్డి రాజారెడ్డి, అబూ ప్రసాద్ రెడ్డి, క్లబ్ బాధ్యులు రమేష్ బాబుతో సహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది పేషెంట్లకు అల్పాహారాన్ని అందజేశారు. 1000 స్తంభాల దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురికి బ్లాంకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ దర్శన్ క్లబ్ సెక్రటరీ అబూ ప్రసాద్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 స్తంభాల దేవాలయంలో పెండెం రమేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి దేవాలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహింపజేశారు. ఇదే సందర్భంగా ఒక పేద విద్యార్థికి ఫీజు చెల్లించడానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు, పెండెం ఇన్ఫ్రా డెవలపర్స్, వరంగల్ దర్శన్ సిబ్బంది వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి సతీమణి శ్రీదేవి, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. సోమవారం హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అకింపేట వైమానిక దళం శిక్షణా కేంద్రానికి రాష్ట్రపతి సాయంత్రం చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి అల్వాల్ లోతుకుంట మీదుగా బుల్లారం నిలయానికి రాష్ట్రపతి చేరుకున్నారు. ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్ జీలకు వినతి పత్రాలను అందించారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి 95 మంది ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని సోమిడిలో నూతనంగా నిర్మించిన మడెల్లయ్య దేవస్థానంలో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని సోమిడిలో నూతనంగా నిర్మించిన మడెల్లయ్య దేవస్థానంలో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం దాసి వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించామని, మడెల్లయ్య దేవుని ఆశీస్సులు రజకులతో పాటు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, అదే విధంగా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేలా చూడాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగిందని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాను హన్మకొండ సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాను
హన్మకొండ సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల సమస్యలు పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై ఫోరం సభ్యులు సిబి దృష్టికి తీసుకువెళ్లారు. పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అనసూరి చంద్రమౌళి, ఇతర సభ్యులు దేవచారి, రావులకొలను రామమూర్తి, పగడాల సరళ, వీరభద్రారెడ్డి ఉన్నారు. మీరా సంగీత మండలి ఆధ్వర్యంలో సంగీతోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ మీరా సంగీత మండలి సంగీతోత్సవం పేరిట ఆదివారం రాత్రి హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో జరిగిన సంగీతోత్సవం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించుకుంది. వందలాది మంది వీక్షకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా హిందుస్థానీ సంగీతం, డోలక్, మృదంగం ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రారంభకులుగా సంస్థ అధ్యక్షులు పింగిలి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి జనార్దన్, గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జగన్మోహన్ రావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీదేవి, దేవసేన దేవీల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వరంగల్ జిల్లా ఊగల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వరుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వధువులు వల్లీదేవి, దేవసేన దేవీలతో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా జై జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ మారుమోగిన నామస్మరణతో భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కళ్యాణంలో నూతన వధూవరులు పాల్గొని పూలమాలను సమర్పించారు. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించిన వారికి సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని అర్చకులు సముద్రాల సుదర్శన్ తెలిపారు. భూపాల్పల్లిలో నూతనంగా నియమించబడిన జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ సోమవారం వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిశారు. భూపాలపల్లి నూతనంగా జిల్లా అదనపు కలెక్టర్ గా నియమించబడిన ఉమాశంకర్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలను అందజేశారు. నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, యువత విద్యతో పాటు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఆటలలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అథ్లెటిక్స్ లో రోజువారీ ప్రాక్టీస్ తో ఆట నైపుణ్య అభివృద్ధితో పాటు హృదయ స్పందన రేటును పెంచుతుందని, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది, కీళ్ళ కదలికలను స్థిరీకరిస్తుంది మరియు కీళ్ళ నొప్పులను నిర్మూలిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పింగళి రమేష్ రెడ్డి మాట్లాడుతూ అథ్లెటిక్స్ ఒక సామాజిక స్ఫూర్తిని మేలుకొల్పే ఆట అని, ఇది మెదడును పదునుగా ఉంచుతుందని మరియు మానసిక సమతుల్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్స్ కోచ్ గౌస్, కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.